ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరి అగ్నిద యూట్యూబ్ ఛానల్. మన ముందు ఉంది బీఫ్ అంటే ఎద్దు కూర. ఎద్దు కూర అనగానే చాలామంది విసిగించుకుంటారు. కాకపోతే ఇది మాత్రం చాలా మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్. అందుకే ఈరోజు సండే కాబట్టి నేను మంచిగా మా ఇంట్లో వండుకుందామని చెప్పి బీఫ్ తీసుకోవడానికి జమ్మికుంట దగ్గరికి వచ్చిన. మన ముందు ఉంది బీఫ్. ఇతను మా ఫ్రెండే, జమ్మికుంటలోని మంచిగా బీఫ్ కొడతాడు. ఎప్పుడైనా మీరు వెళ్ళదలుచుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కింద. అతని దగ్గరికి వెళ్ళి బీఫ్ కొట్టించుకోండి. మీకు ఏ పీస్ కావాలంటే ఆ పీస్ మంచిగా కొడతారు. అయితే ఇప్పుడు చూద్దాం ఇక మనం బీఫ్ ఎలా కొట్టించుకుంటున్నామో, ఎంత కొట్టించుకుంటున్నామో తన మాటలో చూద్దాం. ఓకే పదండి వచ్చారా. కదా ఫ్రెండ్స్, అయితే అతను ఎందుకు వీడియో తీస్తున్నామని అడిగాడు. అయితే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రదర్ అనగానే ఒకసారి సెల్ తీసుకో అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేయమన్నాడు. నేను సెల్ తీసుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి ఛానల్ సెర్చ్ చేసి చూపించాను. సర్లేదు పర్లేదు వీడియో తీసుకోమని చెప్పాడు. అందుకే వీడియో తీసుకున్నా. సెల్ తీసుకొని దాన్ని నా యూట్యూబ్ ఛానల్ టైప్ చేసి నా నేమ్ కొట్టి ఛానల్ ఓపెన్ చేసి ఇచ్చాను. కానీ బీఫ్ మాత్రం ఇతని దగ్గర చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇతని దగ్గర తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇతను మా ఫ్రెండ్ జమ్మికుంటలో. చూడండి ఎలా కొడుతున్నాడో. కైమ కొట్టడంలో ఈయనను మించిన విద్యావంతుడు ఎవడూ లేడు. అర్థమవుతుందా? మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బీఫ్ తినేవారు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, వెళ్ళండి. ఇప్పుడైతే నేను సెల్ ఫోను సెర్చ్ చేసి ఇచ్చాను. సర్లే నేను తర్వాత చూస్తాలే, అక్కడ పెట్టు అన్నాడు. ఇప్పుడు బీఫ్ కొడుతున్నాడు. ఇక చూడండి. అన్నీ బ్లాగ్స్ ఇవన్నీ ఇది పెడతా. ఇప్పుడు తీసిన అంటే పెడతాను. ఇంకా మంచిగా తీసుకోమంటే పెట్టు అంతేనా. బోన్స్ వేరేనా? బోన్స్ వేరే. ఫ్రెండ్స్, అతను ఎన్ని కిలోల మాంసం కావాలన్నాడు. అయితే నేను 2 కిలోల మాంసం కావాలి. అలాగే బోన్స్ అంటే బోన్స్లో మంచి విటమిన్ ఉంటుంది కాబట్టి ఆ బోన్స్ కూడా మాకు కొద్దిగా ఎక్కువ ఏమనేసరికి సర్లేదు పర్లేదు నీకు వేస్తాను అగ్ని అని చెప్పి ఆ కూర కవర్లో ఎత్తి మనకైతే ఇప్పుడు బోన్స్ కొడతాడు. ఒకసారి చూడండి. మీరు వెళ్ళినప్పుడు ఆ కూరే కాకుండా పండ్లున్న వాళ్ళు మంచిగా ఆ బోన్స్ను నీళ్ళల్లో ఉడకబెట్టుకొని ఆ రసం తాగండి. ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే ఆ రసం తాగితే చాలా మంచిది. అలాగే ఇప్పుడు మనకైతే కవర్ ఇస్తున్నాడు. ఆ కవర్ తీసి పక్కకు పెట్టి ఇప్పుడు బోన్స్ కొట్టామంట. ఇది చూడండి మీరే. అన్నగా సార్ అప్పుడు వాళ్ళ స్టాంప్ అడిగితే వాళ్ళ మంచిగా కిలోకు 200 అన్నట్టు. కిలోకు 200 అదంటే కిలోకు 200 అన్నట్టు మంచిగా ఇవ్వాలండి. ఇస్తారన్న పాయ ఉంటుంది. మసలు పెట్టి పాయ మరి గది ఏంటంటే బోటి ఖరాబ్ అయితే టైం అయిపోతా అంటే ఖరాబ్ అయితే బోటి దానికి కప్పులు అంటే బోటి ఉంటుంది అన్న. కష్టం బోటి అంటే సైలాగా ఉంటుంది. మళ్ళీ సరిపోతుంది. పూసులు ఎట్లా పోతారు మనకి? అని పెట్టి పోతాం. నాకు కూడా వస్తుంది. నాకు కూడా పోతాం. వెళ్ళైనా పోతాం. చూసిరు కదా ఫ్రెండ్స్, బోలెడన్ని బొక్కలైతే మనకు కొట్టిండు. మంచిగా వాటిని
పులుసు అంటే వేడి నీళ్ళలో మరిగించుకొని ఉప్పు కారం వేసి ఆ పులుసుని నేను తాగుతాను ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ వీడియో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో పెడతాను. సర్లే ఇతని కాడ మాత్రం జమ్మికుంట వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బోన్స్ గొడ్డు మాంసం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకైతే ఇప్పుడు బోన్స్ అయితే కొట్టింది కదా, ఇక కవర్లో ఎత్తుతాడు. ఎత్తిన తర్వాత మనం తీసుకొని వెళ్ళడమే. ఇది ఫ్రెండ్స్ మన బీఫ్ జర్నీ. ప్రతి ఒక్కరు చూడండి. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో, బీఫ్ వీడియో. బైరి అగ్నితేజ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.